హలో అందరికీ ఈరోజు నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. మనం పల్లీలు తెచ్చుకున్నప్పుడు అందులో పుచ్చులు ఉండడమో లేకపోతే చేదొచ్చిన పల్లీలు ఉండడమో పల్లీలు తొందరగా ముక్కిపోవడమో అవుతూ ఉంటాయి కదా. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేం కదా. సో అలా పాడు కాకుండా ఉండాలి అంటే పల్లీలు ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలి. అలానే ఏదైనా వంటకానికి కూడా ఇన్స్టెంట్గా యూజ్ అవ్వాలి అని అంటే ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. మనం ఒకటేసారి పల్లీలు తెచ్చుకుంటాం కదా. సో తెచ్చుకున్నప్పుడు వాటిలో ఉన్న పుచ్చులు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసేయండి. తీసేసి పల్లీలన్నీ సాఫ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ పల్లీల్ని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అవన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోండి. లైట్గా డ్రై రోస్టే చేసుకోవాలి. ఆయిల్ లాంటివి ఏమీ అవసరం లేదనమాట. సో ఉత్తగా డ్రై రోస్టే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టాలి. హైలో పెడితే పైన మాత్రం రోస్ట్ అయిపోతాయి, లోపల మాత్రం పల్లి పచ్చిగానే ఉంటుంది. సో సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ స్లోగానే ఇవి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినా కూడా ఒక్కసారి మనం ఏదో ఒకటి వంట చేసుకునేటప్పుడు ఒక స్టవ్ పైన ఈ పల్లీలు పెట్టేసామంటే ఇటు మనం వంట పని చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనకి వేగింది కూడా అర్థమైపోతుంది. కొన్ని పల్లీలు చిట్లినట్టు పొడి రాలుతున్నట్టు వచ్చేస్తాయి, కలర్ చేంజ్ అయిపోయి. సో ఈ టైంలో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం చల్లార్చుకోవాలి. కొంచెం పచ్చి ఉన్న మనకు వేడి మీద పచ్చిగా అనిపిస్తుంది, చల్లారిపోతే మీరు ఇలా అనగానే పొడి రాలుతుంది అనమాట. సో ఇలా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక కవర్లోకి తీసుకోండి. కవర్లోకి ఎందుకు అనుకుంటున్నారా, మనం పొట్టంతా మెత్తగా అనేసి తీసేసేయచ్చు అనమాట. చేతులతోనంటే గుచ్చుకున్నట్టు అలా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకని ఇలా కవర్లో కానీ లేదంటే ఏదైనా పల్చటి క్లాత్లో కానీ ఈ పల్లీలన్నీ వేసి ఇలా రుద్దామంటే ఈజీగా పొట్టంతా ఊడిపోతుంది అనమాట. సో అందుకే క్లాత్లో కన్నా కూడా కవరే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను కవర్లో వేసుకుంటా. క్లాత్ అయితే మళ్ళీ అంటుతుందేమో అనిపిస్తుంది. ఇబ్బంది లేని వాళ్ళు క్లాత్లోనే వేసుకోవచ్చు. ఇలా మంచిగా రుద్దేశారంటే పల్లి పొట్టంతా ఊడిపోతుంది అనమాట. సో చూసారా, పొట్టంతా ఊడిపోయి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ పొట్టంతా సాఫ్ చేసి తీసేసుకోవాలి. అయితే చాలామంది ఈ పొట్టు తీసేటప్పుడు ఇల్లంతా రచ్చరచ్చ అయిపోతుంది. ఎందుకంటే గాలికి అంతా అటు ఇటు వెళ్ళిపోతుంది, చీదరగా అయిపోతూ ఉంటుంది ఇల్లంతా. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా జాలిగంట ఉంటుంది కదా, మనం పాపడాలు అవి వేసుకునే జాలిగంట. సో దానిలోకి తీసుకొని చూడండి, ఇలా అన్నారంటే ఈజీగా మీకు పొట్టంతా కిందకి రాలిపోతుంది. సో పైన ఉత్త పల్లీలు మాత్రమే ఉంటాయి. ఈజీగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు దీన్ని. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనకి మళ్ళీ బయట కిందంతా పడుతుంది అన్న టెన్షన్ అవసరం లేదు. ఈజీగా పల్లి పొట్టంతా డివైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవాలన్నా కూడా, లేదా మనం రైస్ ఐటమ్స్ ఏమైనా చేసుకుంటాం కదా, పులిహోర కానీ పోహ ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు వాటికి డైరెక్ట్గా పల్లి మళ్ళీ రోస్ట్ చేసే అవసరం లేకుండా పైనుంచి ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పల్లీలు 2 months అయినా కూడా అస్సలు పాడు కావు. ఇంకా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలకి కూడా తినడానికి డైరెక్ట్ ఇచ్చేయచ్చు. పిల్లలని కాదు, పెద్దవాళ్ళకైనా కూడా కొంచెం పల్లీలు అలానే బెల్లం కూడా ఇచ్చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. టైంపాస్కి కూడా ఈ పల్లీలు డైరెక్ట్గా కొంచెం తీసుకొని పల్లీలు బెల్లం తినేసేయచ్చు. ఇంకా చట్నీస్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. రైస్ ఐటమ్స్ పోహ లాంటివి చేసుకున్నప్పుడు పైనుంచి కూడా వేసేసుకోవచ్చు. సో చూసారా, కొంచెం టైం స్పెండ్ చేశారంటే మీ పని ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి చిట్కాల కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.